ట్రాఫిక్ అనేది ఒక అతిపెద్ద సబ్జెక్టు. దాని మీద మీరు గతంలో ఫోకస్ చేశారు. సో త్వరలో ట్రాఫిక్ బ్యూరోని మొత్తం పూర్తి స్థాయిలో కోఆర్డినేట్ చేసేందుకు ఒక బ్యూరోని ఏర్పాటు చేయబోతున్నారు. సో అది ఏ విధంగా ఉండబోతుంది, దానికి ఏ విధంగా ప్రణాళికలు చేస్తున్నారు? ఇప్పుడు నేను ట్రాఫిక్లో దాదాపు 3 సంవత్సరాలు 3 నెలలు పనిచేశాను. అడిషనల్ సిపి ట్రాఫిక్ కొత్త నూతనమైన కార్యక్రమాలన్నీ కూడా చేపట్టడం మీకు తెలుసు అది. సో ఇప్పుడు ఏంటంటే మనకు జనాభా ఇప్పుడు అర్బనైజేషన్ బాగా జరుగుతుంది మన దేశంలోనే. మన రాష్ట్రంలో కూడా మీరు పట్టణ ప్రాంతాలు చూస్తే బాగా రద్దీ ఏర్పడింది. ఈ 4 కమిషనరేట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ రోజువారీగా ఒక 1500 వాహనాలు మినిమం రిజిస్టర్ అవుతున్నాయి. అదే కాకుండా ఒక 95 లక్షల వాహనాలు ఇప్పటికే రోడ్డు పైన ఉన్నాయి. కానీ దానికి తగిన స్థాయిలో మనకు రోడ్స్ ఎక్స్పాన్షన్ కానివ్వండి, మన హౌసింగ్ పాలసీ ఏదైతే ఉన్నాయో మనం ఎఫ్ఎస్ఐ అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ ఇవ్వడము. మీరు సైబరాబాద్ ప్రాంతం ఇప్పుడు చూస్తున్నారు, బాగా రద్దీగా మారింది, ట్రాఫిక్ జామ్స్. అదే కాకుండా వర్షాలు పడ్డప్పుడు మీరు అన్నీ చూస్తున్నారు ఏ విధంగా, అది చాలా. సో దీని గురించి ముఖ్యమంత్రి గారు కూడా దాన్ని గుర్తించారు. ట్రాఫిక్ సమస్య అనేది ఇక్కడే కాదు, హైదరాబాద్ ఈ 4 కమిషనర్సే కాదు, నిజామాబాద్ పట్టణం, వరంగల్, కరీంనగర్ ఇటువంటి పట్టణ ప్రాంతాల్లో కూడా మనము ట్రాఫిక్ గురించి ఒక ప్రజలకు అది కావాల్సిన చర్య అంటే పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున, ప్రభుత్వ తరఫున ప్రభుత్వం ఏం చేస్తుంది ట్రాఫిక్ రెగ్యులేట్ చేయడానికి అనేది అడుగుతున్నారు. సో అదొక ప్రయారిటీ ఏరియా. సో దానికి మేము ఇప్పటికేంటంటే ఇప్పుడు కమిషనరేట్లో ప్రతి యూనిట్లో జిల్లాలో ఒక ట్రాఫిక్ వింగ్ ఉంటుంది. ఎవరు పడితే వాడు వాళ్ళ కార్యాచరణ ప్రకారం, వాళ్ళ ప్రణాళిక ప్రకారం వాళ్ళు చేస్తుంటారు. వీళ్ళు రాష్ట్ర స్థాయిలో కోఆర్డినేషన్ అనేది లేదు. మన ఓఆర్ఆర్ ఉంది, దాని పెట్రోలింగ్ ఎవరు చేయట్లేదు. అక్కడ విపరీతమైన యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. మన హైవేస్ ఉన్నాయి, ఇన్ని హైవేస్ మన రాష్ట్రం నుంచి వెళ్తున్నాయి. దాదాపు 7500 మంది చనిపోయారు గత సంవత్సరం రోడ్ యాక్సిడెంట్స్లో. సో ఇవన్నీ కొద్దిగా హైవే పెట్రోలింగ్, ఓఆర్ఆర్ పెట్రోలింగ్, ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ వస్తే దాని పెట్రోలింగ్, ప్లస్ ఒక ప్రణాళికబద్ధంగా అంటే స్టాండర్డైజ్డ్ ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్, స్టాండర్డైజ్డ్ ట్రాఫిక్ ఇంజనీరింగ్ అండ్ ట్రాఫిక్ ఎడ్యుకేషన్ అనేది తీసుకురావడానికి ఒక ట్రాఫిక్ మేనేజ్మెంట్ అండ్ రోడ్ సేఫ్టీ బ్యూరో అనేది ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఒక 6 నెలల క్రితమే ఇచ్చారు. దానిపైన ఇప్పుడు 3 నెలల నుండి చాలా సమీక్షలు చేసి సీఎం గారికి మేము ప్రజెంటేషన్ కూడా ఇచ్చేసాము. అది వర్క్ అవుతుంది. దాని ఫండింగ్ ఏ విధంగా, ఫండ్స్ ఏ విధంగా, మేము ఏమేమి చిన్న దాంట్లో ఏం ప్రతిపాదించామంటే చిన్న చర్యలు ఏవైతే ట్రాఫిక్ పోలీస్ చేపట్టగలుగుతుందో, ఫర్ ఇన్స్టెన్స్ ట్రాఫిక్ సిగ్నల్స్ మెయింటైన్ చేయడం. ఇప్పుడు ఏంటంటే మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు చేయాలి. అది చేయాలంటే అది చాలా ఆలస్యం అవుతుండే వాళ్ళ టెండర్ ప్రాసెస్ ఇవన్నీ కూడా. అదే కాకుండా లైన్స్ ఉంటాయి సిగ్నల్ దగ్గర, స్టాప్ లైను, జీబ్రా లైన్స్, అవి కూడా మనం సరిగా వాళ్ళు వేయాలంటే చాలా కష్టసాధ్యం. అది అంటే ప్రాసెస్ ఉంటుంది. అవన్నీ కూడా ట్రాఫిక్ పోలీస్ ఈ బ్యూరో ద్వారా మేము చేపట్టగలిగితే ప్రజలకు మంచి ఇంకా మెరుగైన ట్రాఫిక్ మేనేజ్మెంట్ సేవలు అనేది అందించగలమని దాంట్లో ప్రతిపాదించాం. అది ఇంకా పరిశీలనలో ఉంది, ఇంకా డిస్కషన్ కొద్దిగా జరుగుతుంది. దాని తర్వాత ఆ జియో స్టార్ట్ అయిన తర్వాత దానికి దాదాపు 300 మంది గ్రే హౌండ్స్ నుండి, ఆక్టోపస్ నుండి, సివిల్ నుంచి మేము ఆల్రెడీ పెట్టాం. అది కొద్దిగా వెహికల్స్ ఇవన్నీ శాంక్షన్ అయిపోతే మేము ఇమీడియట్గా దానిపైన పని స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం. అంటే ఈ ఆహార కల్తీకి సంబంధించిన దాంట్లో రాష్ట్రంలో అన్ని చోట్ల రైడ్స్ అయినాయి. ఫుడ్ సేఫ్టీ వాళ్ళు అండ్ పోలీసులు అండ్ హైదరాబాద్ పోలీసులు ఫస్ట్ అని ఏర్పాటు చేశారు. సో రకరకాల చోట్ల అల్ట్రేషన్ కావచ్చు, తర్వాత కుళ్ళిపోయిన ఆహార పదార్థాలు మనం చూస్తున్నాం సార్. దీనికోసం ఒక ప్రత్యేక విభాగం కూడా రాబోతుందని విన్నాం. సో దాని గురించి అది ఎంత అవసరం ప్రజలకి, ప్రజారోగ్యానికి? ఇప్పుడు ఈ కల్తీ ఆహారం ఏదైతే ఉందో అది ఎటువంటిదంటే, ఇప్పుడు మీరు కూర్చొని ఉన్నాం కదా, మనకు ఏ రోజు ఎప్పుడు క్యాన్సర్ రిపోర్ట్ అవుతుందో మనకు తెలియదు. ఆ విధంగా ఉంది పరిస్థితి. మనం అనుకుంటాం చాలా బాగున్నాము, ఎక్సర్సైజ్ చేస్తున్నాం ఇదని, కానీ డాక్టర్ దగ్గర వెళ్తే మీకు క్యాన్సర్ వచ్చిందంటారు. అంటే ఎప్పుడు ఏ తప్పు చేయలేదు, ఏమీ తినలేదు, ఏమీ తాగలేదు, స్మోకింగ్ చేయలేదు. మళ్ళీ ఇటువంటి చాలా ఉదాహరణలు ఈ మధ్య నేను చూస్తున్నాను. అయితే చాలా మనకు అతి అవసరమైన సమస్య ఇది, ఫుడ్ అడల్ట్రేషన్. అది
సరి అయిన దానికి నిఘా లేకపోవడం, ఒక ఆర్గనైజేషన్ లేకపోవడం, దానికి సిబ్బంది లేకపోవడంతో మన రాష్ట్రంలో కొద్దిగా ఆ సమస్య ఎక్కువైంది. మనం అది గుర్తించాలి. సో ఈ సమస్యని ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ స్థాయిలో అందరం కూడా గుర్తించి ఒక ఫుడ్ అడల్ట్రేషన్ అండ్ డ్రగ్స్ కంట్రోల్ అని 2 విభాగాలు ఉన్నాయి. అది సెపరేట్గా ఉన్నాయి. రెండిట్లో కూడా స్టాఫ్ సరిగా లేరు, ఆఫీసర్స్ సరిగా లేరు. అయితే ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే 2 కలిపేయండి. వేరే రాష్ట్రాల్లో కలిపేశారు, ఇతర దేశాల్లో కూడా అన్నిట్లో ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ FDA అని ఉంటుంది. సో ఆ విధంగా ఒక సేఫ్ అనే ఒక ఆర్గనైజేషన్ ఇప్పుడు ఆల్రెడీ జియో ఈ దాని డిస్కషన్స్ అయిపోయి చీఫ్ సెక్రటరీ సంజయ్ జాజు గారు దానిపైన చాలా సుదీర్ఘంగా చర్చించి జియో ఏదైతే ఉందో అది 2-3 రోజుల్లో రాబోతుందని తెలిసింది. సో దాని ద్వారా ఏంటంటే ఒక కమిషనర్ ఉంటారు, చీఫ్ కమిషనర్, వారి ఆధ్వర్యంలో ఈ 2 విభాగాలు ఉంటాయి. ఒక ఎన్ఫోర్స్మెంట్ వింగ్ ఉంటుంది, ఒక ల్యాబ్ టెస్టింగ్ వింగ్ ఉంటుంది, ఒక ప్రాసిక్యూషన్ వింగ్ ఉంటుంది. సో దాడులు చేయడం, చెక్కింగ్ చేయడం, ఇంటెలిజెన్స్ గ్యాదర్ చేయడం, ఇవన్నీ కల్తీ ఆహారాలు ఏవైతే ఉన్నాయో దానిపైన పూర్తి స్థాయిలో అంటే పెస్టిసైడ్ వాడడం అక్కడ నుండి స్టార్ట్ చేస్తే రవాణా సరఫరా వరకు అన్నీ దాంట్లో వింగ్ ఏదైతే కొత్తగా ఏర్పడుతుందో అది చూసుకోవడం చాలా అవసరం. ఇది మనకు ఇప్పుడు సమాజంలో ఈ ఆరోగ్య సమస్యలు తెలంగాణలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ క్యాన్సర్ కేసెస్ రిపోర్ట్ అయ్యాయని రిపోర్ట్ కూడా నేను చదివాను. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ రిఫార్మ్ అని నేను భావిస్తున్నాను. పోలీసులు ఎంత సేవ చేస్తున్నా సరే ఇందులో కొంతమంది అధికారుల వల్ల కొంత చెడ్డ పేరు డిపార్ట్మెంట్కి వస్తుంది సార్. ఇంక్లూడింగ్ సీనియర్ IPS ఆఫీసర్ కూడా కొంత అవినీతి ఆరోపణలు వస్తుంటాయి. సో వీటి గురించి మీరు ఏం చెప్తారు? అవును, నేను ఒప్పుకుంటానండి. ఇప్పుడు ఎందుకంటే మా దగ్గర ఉన్న రిపోర్ట్స్, నేను ACBలో పనిచేసిన సమయంలో తెలిసిన అంశాలు, కొద్దిగా సమస్య అయితే ఉంది, ఆరోపణలు ఎక్కువ ఉన్నాయి. ఆ శాతం ఏదైతే ఉందో ముందు కూడా ఉండేది, కానీ ఆఫీసర్ల సంఖ్య ఎవరిపైన ఆరోపణలు వచ్చేదో అది తక్కువ ఉండేది. ఇప్పుడు కొద్దిగా పెరిగింది. నేను అనుకుంటాను కొద్దిగా మెంటరింగ్ అనేది అంటే వాళ్ళని గైడ్ చేయడము, చెప్పడము, కొద్దిగా ఇండివిజువలిస్టిక్ బిహేవియర్ ఏది జనరేషన్ది కొద్దిగా ఉందో అవన్నీ కూడా అర్థం చేసుకొని చెప్తే తప్పకుండా వింటారండి. నేను కూడా చూశాను, మాట్లాడాను చాలామందితో 1-to-1. ఇవన్నీ వేరే వాళ్ళ ముందు ఎప్పుడు మాట్లాడదు, ఎందుకంటే మోటివేషన్ వేరే వాళ్ళకు ఎక్స్పోజ్ చేయకుండా ఒకరినే పిలిపించి ఏంటి ప్రాబ్లం ఏంటి, ఎందుకు ఇంత కెరియర్ ఉంది. ఒక IPS అంటే 30+ అంటే ఒక 30 to 35 years, యంగ్ జాయిన్ అయితే 38 years కూడా సర్వీస్ ఉంటుంది. సో ఎందుకు తొందరపాటు ఏంటి సమస్య ఏంటి, ఎందుకు చేస్తున్నారని మాట్లాడితే తప్పకుండా వాళ్ళు అర్థం చేసుకొని ఆ మెంటరింగ్ గైడెన్స్ ఏదైతే ఉందో చేస్తే తప్పకుండా మార్పు వస్తుందని నేను అనుభవించాను. ప్లస్ నేను అది కరెక్ట్ మార్గం అదే అని నేను భావిస్తాను. సార్ ఇంకోటి, రీసెంట్గా మావోయిస్ట్ ఫ్రీ తెలంగాణ అయింది. ఇందులో మీరు ఇప్పుడు ఉన్నటువంటి దానికోసం ఏర్పాటైనటువంటి SIV కావచ్చు, గ్రే హౌండ్స్ కావచ్చు, ఇందులో ఉన్నటువంటి సిబ్బందిని ఎలా సార్ట్అవుట్ చేస్తున్నారు, వేరు భాగాలు ఎలా సర్దుబాటు చేస్తున్నారు? యాక్చువల్లీ మా ప్లాన్ ఏంటంటే ఇప్పుడు 93,000 మంది మా శాంక్షన్ స్ట్రెంత్ 93,000. ఇప్పుడు దాని డిస్ట్రిబ్యూషన్ ఏ విధంగా ఉందంటే ఆ మావోయిస్టు నక్సలైట్స్ ఆ సమస్యను ఎదుర్కోవడానికే ఆ విధంగా ఉంది. అంటే గ్రే హౌండ్స్లో ఒక ఉదాహరణకు దాదాపు 1,800 దాని శాంక్షన్ స్ట్రెంత్. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే కొత్తగా ఏదైతే సమస్యలను మేము గుర్తించామో, మాకు ఇప్పుడు మాదక ద్రవ్యాలు ఒకటి, సైబర్ క్రైము, ట్రాఫిక్ బ్యూరో ఏర్పాటు చేయడం, దాని తర్వాత ఒక ఫుడ్ అడల్ట్రేషన్ గురించి, డ్రగ్స్ కంట్రోల్ అండ్ ఫుడ్ అడల్ట్రేషన్ కలిపి ముఖ్యమంత్రి గారు కూడా దీని గురించి చాలా సీరియస్గా ఉన్నారు. సో ఈ కొత్త సంస్థలు ఏవైతే మేము ఏర్పాటు చేస్తున్నామో ఈ శాంక్షన్ స్ట్రెంత్ మొత్తం కూడా మళ్ళీ రీఆర్గనైజ్ చేసి 30 సంవత్సరాల పాటు ఒక విధంగా నడిచింది డిపార్ట్మెంటు.